పీపీపీ విధానము అని చెప్పి ఇప్పుడు వైసీపీ దాని గురించి గట్టిగా దుష్ప్రచారం చేస్తున్నారు. పీపీపీ విధానము ఏంది అని అంటే ఈరోజు గర్వంగా నేను తెలుపుకుంటున్నాను, అది ప్రో పూర్ పాలసీ, అంటే పేదవాళ్ళకి అనుకూలంగా ఉండే పాలసీ, అదే ఈ కొత్త పీపీపీ విధానము అని చెప్పి నేను తెలుపుకుంటున్నాను. జగన్మోహన్ రెడ్డి గారి టైంలో వాళ్ళు ఈ మెడికల్ కాలేజ్ మీద పెట్టిన ఖర్చు, వాళ్ళు పెట్టిన కన్స్ట్రక్షన్ ప్రోగ్రెస్ మీరు చూస్తే అదే పేజ్లో ఇప్పుడు కడితే దాదాపు 20 సంవత్సరాలు పడతాయి ఈ కాలేజెస్ అన్నీ కంప్లీట్ అయ్యేదానికి. సో 20 సంవత్సరాలు ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలకి, పేదలకి మెరుగైన వైద్యము అందటము అందకూడదనేదే వాళ్ళ ఉద్దేశమేమో అని నాకు అనిపిస్తూ ఉంది. సో ఈ కొత్త విధానం ద్వారా దాదాపు 220 అడిషనల్ సీట్స్ రాబోతూ ఉన్నాయి, ఇది ఇమీడియట్గా. అండ్ 110 దాంతో పేదవాళ్ళకే ఈ అడిషనల్ సీట్స్ రాబోతున్నాయి అని చెప్పి నేను తెలుపుకుంటున్నాను. అన్నిటికన్నా ముఖ్యమైన అడ్వాంటేజ్ ఏంటి అని అంటే మీరు చూస్తే గతంలో కోవిడ్ టైంలో వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన ఏ ఒక్క ఎమ్మెల్యేకో ఏ ఒక్క మంత్రికో కోవిడ్ వస్తే ఒక్కరన్నా ఆంధ్ర రాష్ట్రంలో ఉండేరా అండి? అందరికందరూ పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోయినారు. ముఖ్యంగా హైదరాబాద్కో లేకపోతే వేరే రాష్ట్రానికో కార్పొరేట్ హాస్పిటల్స్లో వాళ్ళు మంచి వైద్యము పొందేదానికి వెళ్ళిపోయినారు. అంటే వాళ్ళు ఉన్న 5 సంవత్సరాలు పేదవాడికి ఏదన్నా జబ్బు వస్తే ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్స్లో సరిగ్గా లేకపోయినా కానీ వాళ్ళకి ఓకే, కానీ వాళ్ళకి మాత్రము మంచి ట్రీట్మెంట్ కార్పొరేట్ హాస్పిటల్స్లో రావాలా అనే బుద్ధి ఒకసారి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు గమనించాలి. అటువంటి పరిస్థితి రాకూడదనే కార్పొరేట్ స్టైల్, అటువంటి వరల్డ్ క్లాస్ క్వాలిటీ టైప్ ఆఫ్ మెడికల్ ఫెసిలిటీస్ ఆంధ్ర రాష్ట్రంలో తేవాలనే ఈ కొత్త విధానము ఈ కూటమి ప్రభుత్వం తీసుకొని వస్తూ ఉంది అని చెప్పి మాత్రము నేను తెలుపుకుంటున్నాను. 2014-2019లో మీరు చూస్తే గవర్నమెంట్ కాలేజెస్లో కేవలము 15% అలొకేషన్స్ ఉండేయని చెప్పి మనం ఒకసారి గమనించాలా. 5 సంవత్సరాలు జగన్ పరిపాలనలో మీరు చూస్తే కొన్ని మెడికల్ కాలేజెస్కి ల్యాండ్ అలాట్మెంట్ కూడా చేయలేదు. అంటే ల్యాండ్ అలాట్మెంట్ కూడా మీరు 5 సంవత్సరాల్లో చేయలేని వాళ్ళు ఈరోజు మెడికల్ కాలేజీల గురించి మాట్లాడే అర్హత మీకు ఉందా అని చెప్పి నేను ఈరోజు సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాను. తర్వాత ఏం చేసినాడు జగన్మోహన్ రెడ్డి? నర్సీపట్నము కాలేజీకి మాత్రము 500 కోట్లు దానికి అంచనా ఉంటే కేవలము 11 కోట్లు ఖర్చు పెట్టినారు. పార్వతీపురంలో 600 కోట్ల అంచనా ఉంటే టెండర్లు పిలిచి దాని తర్వాత పని కూడా మొదలు పెట్టలేదు. విజయనగరంలో 500 కోట్లు అంచనా ఉంటే కేవలము 84 కోట్లే ఖర్చు పెట్టినారు. పాడేరులో 500 కోట్లు అంచనా ఉంటే ఆ మెడికల్ కాలేజ్ పైన 116 కోట్లు ఖర్చు పెట్టినారు. సో టోటల్గా జగన్మోహన్ రెడ్డి గత 5 సంవత్సరాల్లో ఈ మెడికల్ కాలేజెస్కి పెట్టిన ఖర్చు 1451 కోట్లు. అదేమన్నా రాష్ట్ర ప్రభుత్వం ఖజానా నుంచి లేకపోతే ఖర్చు పెట్టినారా అంటే అది కూడా లేదు. అది కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన డబ్బు. దాంతో 975 కోట్లు నిధులు కేంద్రం డైరెక్ట్గా ఇచ్చింది. అదేవిధంగా మళ్ళా మెడికల్ సీట్లు కోటా కింద 476 కోట్లు అది కూడా కేంద్రం నుంచే అది కూడా వచ్చింది. అంటే 1451 కోట్లలో మన రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టింది ఏమీ లేదు. ఇవన్నీ నిధులు గతంలో ఖర్చు పెట్టింది కేంద్ర ప్రభుత్వం సంబంధించింది అని చెప్పి మాత్రం నేను తెలుపుకుంటున్నాను. సో ఇప్పుడు ఉండే పరిస్థితిలో ఈ కొత్త విధానం తీసుకొని వచ్చి గత జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పుల్ని ఉండకూడదు అనేది మేము తెలుపుకుంటున్నాము. ముఖ్యంగా నేషనల్ మెడికల్ కౌన్సిల్ ఒక ఇన్స్పెక్షన్ ఆ టైంలో చేయటం జరిగింది. వచ్చి ఏది ఈ 5 మెడికల్ కాలేజెస్ ఏది స్టార్ట్ చేశాడు జగన్మోహన్ రెడ్డి టైంలో వాటిని మొత్తం చెక్ చేసిన తర్వాత ఇన్స్పెక్షన్ రిపోర్ట్స్లో ఇది మెడికల్ కాలేజ్ స్టాండర్డ్స్ రకంగా మీరు చేయలేదు, ఒక స్కూల్స్ రకంగా కట్టినారు అని చెప్పి వాళ్ళు అప్పుడు సీట్ అలొకేషన్ కూడా ఇవ్వలేదు, క్లియరెన్స్ కూడా ఇవ్వకుండా కొన్ని కాలేజెస్కి సీట్ అలొకేషన్ కూడా తగ్గించినారు. ఇది వాస్తవం కాదా? ఇది మీరు ఆ రిపోర్ట్లో చూడొచ్చు. ఎందుకు ఇది జరిగింది అని చెప్పి ఇప్పటికన్నా జవాబు చెప్పే పరిస్థితిలో ఉందా అని చెప్పి నేను ఈరోజు సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.